జనగామ జిల్లాకు దొడ్డికొమరయ్య పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డికొమరయ్య 99వ జయంతిని నిర్వహించింది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దొడ్డికొమరయ్య పోరాట పటిమ నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు బీర్ల ఐలయ్య. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని సీఎంను కోరతారన్నారు. దొడ్డికొమరయ్య చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని కోరారు మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఏప్రిల్ 3 తారీఖున జనగామ జిల్లా కడివెండిలో జన్మించి వాళ్ళ అన్నైనటువంటి దొడ్డి మల్లయ్యకు వెన్నుదంటగా నేను కూడా ఉంటా అని చెప్పి 19 సంవత్సరాలకే అమరుడైనటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ రోజు విద్య లేదు, ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు ఆ రోజు విద్య లేకున్నా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తొలి అమరుడు ఇవాళ దొడ్డి కొమరయ్య గారి జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇక్కడ నిర్వహిస్తున్నామంటే చాలా సంతోషం. ఆయన పోరాట పటిమను ఇప్పటి యువతరం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆదర్శంగా ఇంకా భావితరాలకు ఆయన చరిత్ర పునాదులుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటటువంటి తొలి అమరుడు కాబట్టి ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించారు. తప్పకుండా వచ్చే జయంతి వరకైనా ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి తప్పకుండా ఏదైతే జనగామ జిల్లా ఉందో ఆ జనగామ జిల్లా కూడా దొడ్డి కొమరయ్య జిల్లాగా అక్కడ విమానాశ్రయాన్ని కూడా దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని పెద్దలు పాశం యాదరి సార్ కూడా మొన్ననే చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రెండు ఈ ప్రభుత్వంతో ఏర్పాటు చేస్తానని నేను మాటిస్తున్నా. సర్పంచ్లుగా మొన్న చైర్మన్గా కౌన్సిలర్గా కూడా చాలా మందిని గెలిపించుకున్నాం. మా ఆలేరు హెడ్ క్వార్టర్లో కూడా మన కుర్మ బిడ్డ ఇలా బాలమణి భాస్కర్ని కూడా మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి కుర్మలు రాజ్యాధికార దిశగా పయనించాలి. ఆయన పెద్దగా చదువుకోలేదు, గుర్ల కాపర్లకు ఉన్నటువంటి మన సమాజానికి చెందిన వ్యక్తి. ఆయన చదువుకోకపోయినా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ గడ్డ కోసం తన జీవితాన్ని సాయుధంగా పూర్తిగా సాహసంగా ధైర్యంగా త్యాగం చేసినటువంటి మహానుభావుడు దొడ్డి కొమరయ్య అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి ఒక పోరాటాలు జరిగిన వాటన్నింటిని తట్టుకొని నిలబడి చివరికి ఆయన వాళ్ళ యొక్క ముష్కరుల చేతుల్లో హత్య గావించబడ్డాడు. కాబట్టి అలాంటి దొడ్డి కొమరయ్య మన సమాజానికి, మన కుర్మ కులానికి చెందినవాడు కావడం మనందరికీ గర్వకారణమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనాడు అన్ని కులాలతో పాటు మన కులానికి ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ కుల భవనాలు కాకుండా పెద్దలు యజ్ఞ మల్లేశన్న గారు ఎమ్మెల్సీగా ఉండి, రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి కుర్మ సంఘ భవనం కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఓపెనింగ్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దొడ్డి కొమరయ్య పేరు చెప్పుకొని జయంతో వర్ధంతో చేయడం కాదు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 1999 80 ఏండ్ల కిందనే మన జాతిలో అంత మహనీయుడు పుట్టిండంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కుర్మ సోదరులు రాజకీయాల్లో తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రముఖ పాత్రనే పోషించారు. దొడ్డి కొమరయ్య గారు అప్పట్లో నిజాం కాలంలో అతడు చేసినటువంటి సాహసమైనటువంటి పోరాటం అనేది ఇప్పటికి కూడా ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా చరిత్ర జ్ఞాపకం పెట్టుకుంటుందనే మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను మీతో మనవి చేసేది ఏమిటంటే బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలి. ఒక కులం వారు కూడా వాళ్ళు కూడా ఐకమత్యంగా ఉండటం లేదనే అంశం మన దృష్టికి వచ్చినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది. అటువంటిది ఉండకుండా బీసీలు ఐకమత్యంగా ఉంటే మనం అనుకున్న రాజ్యాధికారం సాధించగలుగుతామన్న మాట మీ దృష్టికి తీసుకొస్తూ, తర్వాత 42% రిజర్వేషన్స్ లేకున్నా కానీ మన మున్సిపాలిటీ ఎన్నికల్లో, తర్వాత పంచాయత్ ఎన్నికల్లో దరిదాపుగా 48 to 50% సీట్లు అనేది మనం గెలుచుకోవటం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.